నమస్కారం. ఆన్లైన్లో ఎక్కడ చూసినా కనిపించే ఉచిత ఏఐ వర్క్షాపుల వెనక అసలు కథ ఏంటో ఈరోజు మనమొక ఆసక్తికరమైన విశ్లేషణ ద్వారా డీకోడ్ చేయబోతున్నాం. బ్యూటీ బై ఇట్సెల్ఫ్నాలజీ అనే ఒక అద్భుతమైన విధానాన్ని ఉపయోగించి మనం కేవలం వినియోగదారుడుగా కాకుండా ఒక అనలిటికల్ అబ్జర్వర్ లాగా ఈ డిజిటల్ మార్కెటింగ్ వలలని ఎలా ఛేదించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ మొత్తం ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 దశలను చూడబోతున్నాం. వలయ యొక్క నిర్మాణం, ఆ అదృశ్య డేటావారధి, వెబినార్ సినిమా, మన రక్షణలు, మరియు ఆఖరిగా అసలైన సారాంశాన్ని ఎలా గ్రహించాలి అనేవి వరుసగా చూద్దాం. సరే, ముందుగా మొదటి భాగం వల యొక్క నిర్మాణం. అసలు మనం ఆ డిజిటల్ సెమినార్ స్పేస్లోకి అడుగు పెట్టక ముందే మన బ్రెయిన్కి ఒక లాజికల్ ఇమ్యూన్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి విషయమేంటంటే మన మైండ్ సెట్ ఎలా ఉందనేది. మ్యాజిక్ జరుగుతుందని ఆశించి సులభంగా ఒత్తిడికి గురయ్యే ఒక కస్టమర్ మైండ్ సెట్ నుండి ఒక సైంటిస్ట్ లాగా ప్యాటర్న్స్ని గమనిస్తూ లాజిక్ని వెతికే మైండ్ సెట్కి మారడం ఇక్కడ అత్యవసరం. మనమొక ల్యాబ్లో స్పెసిమెన్ని ఎలా అబ్జర్వ్ చేస్తామో ఈ వర్క్షాప్స్ని కూడా అలాగే చూడాలి. ఇక్కడ ఈ బిజినెస్ ఫన్నల్ని ఒకసారి చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. వాళ్ళు క్రియేట్ చేసే ఎమోషనల్ ట్రిగర్స్లో పడిపోకముందే రిజిస్ట్రేషన్ ఐడీలు, సరైన రసీదులు లాంటి బేసిక్ లాజికల్ విషయాలను మనం అబ్జర్వ్ అండ్ వెరిఫై ఫ్రేమ్వర్క్ ద్వారా చెక్ చేసుకోవాలి. ఇదొక రక్షక కవచం లాంటిదన్నమాట. ఇక రెండవ భాగం అదృశ్య డేటా వారధి. అసలీ ఫనల్స్లోకి ఎంట్రీ ఎలా జరుగుతుంది, మన అమాయకమైన డేటా వాళ్లకి ఆయుధంగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. మనం రోజూ ఆన్లైన్లో కిరాణా సామాగ్రి కొంటూ ఉంటాం కదా, అలా వదిలేసే మన బేసిక్ డేటాని ఏఐ ద్వారా బోలెడు డబ్బులు సంపాదించాలనే మన కోరికకి ఎలా లింక్ చేస్తారో తెలుసా? తరచుగా మనకొచ్చే ఆటోమేటెడ్ వర్క్షాప్ కన్ఫర్మేషన్ అనేది మన రెగ్యులర్ ప్రొఫైల్ని తీసుకువెళ్లి నేరుగా ఒక హై ప్రెజర్ క్రాప్లో పడేసే ఒక క్రాస్ ఇండస్ట్రీ డేటా బ్రిడ్జ్ మాత్రమే. అయితే దీనికి ఒక అద్భుతమైన విరుగుడుంది. అదే జోకర్స్ కౌంటర్. రిజిస్టర్ చేసుకునేటప్పుడు మన ప్రొఫైల్ని స్టూడెంట్ అని, అలాగే మన ఆదాయం 0 అని ఫిల్ చేస్తే చాలు. ఆ అల్గారిథం వేసే ఫైనాన్షియల్ థర్మల్ స్కాన్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. లాజికల్గా ఆలోచిస్తే 0తో దేనిని గుణించినా 0నే కదా. ఈ చిన్న ట్రిక్తో వాళ్ళు చెప్పే ఆ 400% శాలరీ హైక్ అనే మాయ క్షణాల్లో బద్దలైపోతుంది. ఇప్పుడు మూడవ భాగం 3 అంకెల వెబినార్ సినిమా. అవును, మీరు విన్నది నిజమే. ప్రతి హై ప్రెషర్ వెబినార్ ఒక పక్కా సినిమా స్క్రిప్ట్ లాంటిదే. దీన్ని ఒక 3 యాక్ట్ మూవీలా చూస్తే మనం ఆ వలలో పడకుండా బయటుండి ఎంచక్కా గమనించొచ్చు. మొదటి అంకంలో ఒక ఎర వేస్తారు, రెండో అంకంలో మనల్ని కన్ఫ్యూజ్ చేసే మలుపుంటుంది, ఇక మూడో అంకంలో క్లైమాక్స్ లేదా యాంకర్. ఈ విధంగా డాక్యుమెంట్ చేస్తే ఆ మ్యానిపులేషన్ సైకిల్ మనల్ని ఏమీ చేయలేదు. అసలీ మొదటి 2 అంకాల్లో ఏం జరుగుతుందంటే, ఆ హోస్ట్ ముందుగా కొన్ని బేసిక్ ఏఐ టూల్స్ చూపించి మనకు తెలియని ఎన్నో రహస్యాలు నేర్పిస్తున్నాడనే ఒక తప్పుడు భ్రమను మనలో క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత నెమ్మదిగా మనం మన కెరియర్లో ఎక్కడో ఆగిపోయామనే నిరాశను రేకెత్తించేలా చాలా స్ట్రాటజిక్గా మలుపు తీసుకుంటాడు. ఇక మూడవ అంకం, అదేనండి క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు మ్యాజిక్ మొదలవుతుంది. అక్కడొక భ్రమను క్రియేట్ చేస్తారు. ఈ కోర్సు నిజమైన విలువ 3 లక్షల రూపాయలు అని ఒక ఫేక్ సీలింగ్ సెట్ చేసి, ఆ తర్వాత కేవలం ఈ ఒక్కరోజుకి మాత్రమే 28,600 రూపాయలకే ఇస్తున్నామంటూ ఒక టైం బాంబ్ లాంటి ప్రెషర్ని క్రియేట్ చేస్తారు. ఇది చూసి చాలామంది అది పెద్ద బేరం అనుకుని టెంప్ట్ అవుతారు. 4వ భాగం రక్షణలు మరియు హే షీల్డ్. ఇలాంటి భయంకరమైన మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు మన బ్రెయిన్ని కూల్గా ఉంచడానికి కొన్ని ట్రిక్స్ చాలా అవసరం. నైపుణ్యాలు మట్టిలో పెరుగుతాయి, అవి వెబినార్లలో కొనబడము. నిజానికి గడువు తేదీ ఎప్పుడూ ఉండదు. ఎంత అద్భుతమైన మాట కదా. ఇదే మన హే షీల్డ్. వాళ్ళు క్రియేట్ చేసే ఆ అర్జెన్సీని చూసి కంగారు పడకుండా మనసులో ఒక చిన్న నవ్వు నవ్వి హే అనుకుంటే చాలు, ఆ ప్రెషర్ బబుల్ ఇట్టే పగిలిపోతుంది. సత్యానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. అలాగే ఆ ఫైనల్ పిచ్ సమయంలో మన బ్రెయిన్లో కార్టిజాల్ లెవెల్స్ పెరిగి టెన్షన్ వచ్చేస్తుంది కదా. అప్పుడు సింపుల్గా ఒక ఫిజికల్ బ్రేక్ తీసుకోండి. కుర్చీలోంచి లేచి నిలబడండి, ఆడియో మ్యూట్ చేసేయండి, మా ఇంట్లో గోడ నీలం రంగులో ఉంది ఇలాంటి ఒక సింపుల్ భౌతిక సత్యాన్ని మీలో మీరనుకోండి. అంతే, ఆ డిజిటల్ మాయలోంచి మీరు బయటపడినట్లే. ఇక్కడ మనం ఒక బ్యాలెన్స్ స్కేల్ని చూడొచ్చు. మనం వింటున్నది నిజమైన నాలెడ్జ్నా లేక కేవలం సేల్స్ హైప్ మాత్రమేనా అని సులభంగా బేరీజు వేసుకోవచ్చు.
విద్య అనేది ఎప్పుడూ బేసిక్స్ చెబుతోంది, రిస్క్ గురించి మాట్లాడుతుంది. కాని హైప్ అనేది కేవలం లక్షలు సంపాదించండి అంటూ ఒక కృత్రిమ ఆవశ్యకతలు క్రియేట్ చేస్తుంది. ఈ వ్యత్యాసం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక చివరి భాగం స్వచ్ఛమైన ఫ్రీక్వెన్సీని గ్రహించడం. ఆ వెబినార్ విండో క్లోజ్ చేసిన వెంటనే మన పనైపోయినట్లు కాదు సుమా, నిజమైన ఇమ్యూనిటీ కోసం ఒక ఆఖరి స్టెప్ ఉంది. దీన్నే ఫుల్ స్టాప్ ప్రోటోకాల్ అంటారు. మనం రాసుకున్న నోట్స్ని తీసుకెళ్లి ఒక 24 గంటల పాటు క్వారంటైన్లో పెట్టేయాలి. అంటే అటువైపు చూడకూడదు. ఆ సమయానికి మన బ్రెయిన్లో ఆ అడ్రినలిన్ రష్ అంతా తగ్గిపోయి ప్రశాంతంగా మారుతుంది. అప్పుడే మనం ఆ నోట్స్లోంచి స్వచ్ఛమైన లాజిక్ని మాత్రమే తీసుకుని మిగతా హైప్ని చెత్తబుట్టలో వేయగలం. ఫైనల్గా చెప్పాలంటే ఇదే బ్యూటీ బై ఇట్సెల్ఫ్ నాలెడ్జీ అంటే ఒక మార్కెటింగ్ ఫన్నల్ని చూసి భయపడకుండా ఆ మెకానిజాన్ని, దాని గేర్లని ఒక మెషిన్లా చూడటం. ప్రపంచం మొత్తం ఆకర్షణీయమైన ఎర్ర వెనుక పరుగు తీస్తుంటే మనం మాత్రం ప్రశాంతంగా, క్లారిటీతో, లాజిక్తో ఆలోచించడమే ఈ కాన్సెప్ట్ అసలు ఉద్దేశం. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఈ లాజికల్ ఇమ్యూన్ సిస్టంతో సన్నద్ధమైన తర్వాత నెక్స్ట్ టైం మీ స్క్రీన్ మీద పరిమిత సమయం మాత్రమే అనే ఆఫర్ కనిపించినప్పుడు దాన్ని చూసి ఒక ట్రాప్లో పడ్డామని కంగారుపడతారా, లేక ఒక సైంటిస్ట్ లాగా ఆ పారదర్శక నమూనాని చూసి నవ్వుకుంటూ గమనిస్తారా? చాయిస్ మనదే. ఈ విశ్లేషణ ఇక్కడితో ముగిస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.